తాజా 30 దివంగత లెజెండరీ హీరో అక్కినేని నాగేశ్వరరావు, దివంగత లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తెలుగు సినిమా చరిత్రలో తమకంటూ ప్రత్యేక అధ్యాయాల్ని క్రియేట్ చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ వియంకులు కూడా అయ్యారు. రామానాయుడు కుమార్తె లక్ష్మిని అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాగచైతన్య పుట్టాక మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత నాగార్జున అమలను పెళ్లి చేసుకోగా వారిద్దరికి అఖిల్ పుట్టాడు. ప్రస్తుతం నాగార్జున ఇద్దరు కుమారులు టాలీవుడ్ లో తండ్రి తాతల వారసత్వాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అఖిల్ తొలి సినిమా ఫ్లాప్ అయింది. రెండో సినిమా మొదలు కాకముందే పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి మనవరాలితో అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తర్వాత వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరగడం, శ్రియ ఓ ఫంక్షన్ లో నాగార్జునను అవమానించడంతో వీరి ప్రేమ పెళ్లి వరకు రాకుండానే ఫెయిల్ అయింది. ఈ విషయాలు ఇలా ఉంటే మళ్ళీ అక్కినేని దగ్గుబాటి కుటుంబాలు వియ్యం అందుకోబోతున్నాయని సినిమా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అఖిల్ కు మొదటగా నిర్ణయించిన పెళ్లి బెడిసికొట్టడంతో తన సొంత భావమరిది వెంకటేష్ కూతుర్ని చిన్న కోడలుగా చేసుకుంటే రెండు కుటుంబాల మధ్య బంధం బలపడుతుందనే ఆలోచనలో నాగార్జున ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై వెంకటేష్ నాగార్జున ఇప్పటికే మాట్లాడుకున్నట్లు కూడా టాక్ వస్తోంది. ఈ వివాహానికి వెంకటేష్ అంగీకరించారని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. కానీ ఇంతవరకు దీనిపై రెండు కుటుంబాల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. వెంకీ పెద్ద కుమార్తె అఖిల్ కన్నా వయసులో పెద్దమ్మాయి. ఆ మాటకొస్తే అఖిల్ ఫస్ట్ లవర్ శ్రేయా భూపాల్ కూడా అఖిల్ కంటే పెద్దదన్న సంగతి తెలిసిందే. మరి ఈ వార్త నిజమైతే అక్కినేని దగ్గుబాటి కుటుంబాల సభ్యులు ఎంతగానో సంతోషిస్తారు. నాగార్జున లక్ష్మికి అన్యాయం చేశారనే భావన అప్పట్లో ఉండేది. దాన్ని ఇప్పుడు సరిచేసుకునే అవకాశం ఆయనకు వచ్చిందని సినీ పండితులు చెప్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.